నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కష్టపడి పనిచేసిన వారికే పార్టీ టికెట్లు. ఉమ్మడి జిల్లాల విస్తృత సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ వెల్లడి. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులను కొనుగోలు చేసి ఆప్యాయంగా పలకరించి సెల్ఫీలు తీసుకున్న ఎంపీ కవిత. ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మైనార్టీ యువత శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, సిపి కార్తికేయ. వన్యప్రాణుల కోసం అమర్చిన ఉచ్చులో చిక్కిన చిరుత. భయాందోళనలో స్థానికులు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ నాయకులను నిలదీసిన కార్యకర్తలు. రసాబసాగా మారిన సమావేశం. నాయకుల జోక్యంతో శాంతించిన కార్యకర్తలు. జిల్లాలో జోరందుకున్న కారు. బూత్ కమిటీల సమావేశాలతో కదం తొక్కుతున్న గులాబీ నేతలు. సమస్యలు పరిష్కరించాలని ప్రజావానికి వెల్లువెత్తిన విన్నపాలు. సందడిగా మారిన కలెక్టరేట్. రాహుల్ గాంధీ నాయకత్వంలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాసన్ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసిన వారికే పారదర్శకంగా టికెట్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. నగర శివార్లోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశానుసారంగా బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టించి పనిచేసే వారికే టికెట్ దక్కుతుందని, ఎవరి ప్రమేయం లేకుండా అధిష్టానం వారు ఎవరిని కోరుకుంటారో వారికే పదవులు ఉంటాయన్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి మైనార్టీలను పూర్తిగా విస్మరిస్తోందని, మైనార్టీలకు సరైన గౌరవం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన నియంత పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. అనంతరం మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర పాలన దుష్ట పాలనను తలపిస్తోందని, చేసేది తక్కువ, ప్రచారం మాత్రం గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. కర్ణాటక మాదిరిగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వాన్ని అదుపు చేస్తూ కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు జిల్లాలో వచ్చినప్పుడు వారు ప్రత్యేకంగా బూత్ కమిటీ బూత్ వర్కర్లతో తనే మాట్లాడడం, ఫోన్ చేసి మాట్లాడడం, మన జిల్లాకు రాహుల్ గాంధీ గారు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మీతో సంబంధించి చేస్తారు బూత్ కమిటీ వర్కర్లతో మాట్లాడతారు. ఇది బూత్ కమిటీ వర్కర్ల ద్వారా అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం దగ్గర పడిందని, ప్రాజెక్టులు పథకాలు అంటూ మోసపూరిత ప్రకటనలు తప్ప మరొకటి లేదన్నారు. ఎంపీ కవిత 4 ఏళ్ల కాలంలో జిల్లాకు పనికొచ్చిన కార్యక్రమం ఏమి చేసిందని ప్రశ్నించారు.
దాన్ని రిపీటెడ్గా మోదీ జంపే ఎలక్షన్ అనగానే నేను అడిగాను, ఆయన అదే ఎలక్షన్ అనగానే నేను అదే ఎలక్షన్ పోతాను. కాబట్టి మనం ఈరోజు నుంచి ఎలక్షన్ ఉంది అనుకుని గ్రామాల్లో మన పరిస్థితుల్లో మన విచారణలో మనకు ప్రజల్లో పోయే అవసరం ఉంది. ఇవాళ ఈ మీటింగ్ కాకుండా నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి నేను మీకు అలా మీడియా సోదరులకు కూడా చెప్తున్నాను. అయ్యా కేసీఆర్ గారు, ఎల్లుండి పార్లమెంట్ మొదలవుతుంది, 18 తారీఖు పార్లమెంట్ మాన్సూన్ సెషన్ పడుతుంది. ఇంకా మోదీ గారి సర్కార్కు డబ్బా కొట్టి చర్చకి చేసే బదులు మా బయ్యాలని స్టీల్ ఫ్యాక్టరీ లేదు అంటున్నాను. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని ఆయన అన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత రోడ్లపై మొక్కజొన్నను కొనుక్కొని ఇష్టంగా తిన్నారు. వాహనదారులు ఇది గమనించి తమ వాహనాలను నిలిపి మరి ఎంపీని ఆప్యాయంగా పలకరించి ఆమెతో సెల్ఫీలు దిగారు. నిజామాబాద్ నుంచి డిచ్పల్లి మార్గ మధ్యలో రైల్వే ట్రాఫిక్ దాటగానే మొక్కజొన్న కంకులు అమ్మడం చూసి కారు నిలిపింది. కారు దిగిన ఎంపీ కవితను చూసిన కంకులు విక్రయించే దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు. మొక్కజొన్న కంకులు కొనుక్కొని ఎంపీ కవిత ఇష్టంగా తిన్నారు. బొగ్గులపై కాల్చే పచ్చి కంకులు అంటే ఎంపీ కవితకు బాగా ఇష్టం. 1 కాదు 2 కాదు, ఏకంగా 20 కంకులు నిప్పుల మీద కాల్చేంత వరకు ఎంపీ కవిత అక్కడే ఉన్నారు. విషయం తెలిసి ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తమ వాహనాలు రోడ్డుపై నిలిపి ఎంపీ కవితను ఆప్యాయంగా పలకరించారు, సెల్ఫీలు తీసుకున్నారు. చిన్నారులకు ఎంపీ తానే స్వయంగా సెల్ఫీలు తీసిచ్చారు. కంకులు అక్కడున్న వారికి ఇచ్చి తినమన్నారు. వేడి వేడి కంకులను తిన్నారు. సాయం సంధ్య వేళ ముసురు తెప్పించిన సమయంలో ఎంపీ కవిత నిప్పుల మీద కాల్చిన కంకులు తిని ఆనందపడ్డారు. చాలా బాగున్నాయని కంకులు విక్రయించే దంపతులను ఎంపీ కవిత అభినందించారు. వీడియో ఇటు మైనారిటీ నిరుద్యోగ యువతకు అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు సూచించారు. నగరంలోని కవితా కాంప్లెక్స్ లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఉద్యోగ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సిపి కార్తికేయతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న శిక్షణ వల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నదని అన్నారు. శ్రద్ధతో శిక్షణను పూర్తి చేసుకుని పట్టుదలతో ఉద్యోగాన్ని పొందడానికి యువత కృషి చేయాలని అన్నారు. తద్వారా ఇటు ప్రభుత్వానికి అటు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఉద్యోగాలు పొందడంతో జిల్లాకు సేవ చేసే అవకాశం కలగడమే కాకుండా వారి కుటుంబానికి తోడ్పాటు అందించగలిగిన వారవుతారని అన్నారు. జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం పొందే తమ ఆశను నెరవేర్చుకున్న వారవుతారని పేర్కొన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి కృషి చేయాలని సూచించారు. किसी को भी बता सकते हैं जो वैकेंसी है यहाँ पे वैकेंसी को पहले फुल करके 200 पूरी कैपेसिटी इट शुड रीच बियॉन्ड दैट लेवल आई शुड सी द हाउस फुल ये कार्यक्रम जो है 45 डेज के लिए चलेगा. थियरी एंड प्रैक्टिकल, बोथ थियरी एंड प्रैक्टिकल. आपको थियरी यहाँ पे बता जाएंगे, प्रैक्टिकल के लिए हमेशा साथ में आपको खास फैसिलिटी के लिए
इंतजाम करने के लिए भी वादा किया, उनको भी मैं अपने तरफ से धन्यवाद देता हूँ। ఈ కార్యక్రమంలో సిపి కార్తికేయ మాట్లాడుతూ మన రాష్ట్రం భిన్న కుల మతాలు కలిసిన వసుధైన కుటుంబమని, అన్ని వర్గాల వారికి ఉద్యోగాల్లో చోటు లభించడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ శిక్షణలో స్టడీ మెటీరియల్స్ కూడా ఉచితంగా అందజేయనున్నందున కష్టపడి విజయాన్ని అందుకోవాలని ఆయన యువతకు సూచించారు. एंड इसके लिए ये कोचिंग सेट को जितने हमारे यहाँ पे कोचिंग इंस्टीट्यूट है उनको लिस्ट आउट करके 3-4 दिन से हम लोग हमारे माइनॉरिटी वेलफेयर ऑफिसर अपना इंस्पेक्टर साहब हम लोग ये कुमकुम के इंस्टीट्यूट सेलेक्ट कर रहे थे और आई एम वेरी थैंकफुल टू कलेक्टर गारू कि ही हैज टोटली इवन हॉलीडेज पे सैटरडे संडे वाले गवर्नमेंट हॉलीडे बट फुल टाइम अपने ऑफिसर जो है डिपार्टमेंट में और अपने इसको एज अपॉर्चुनिटी की तरह लीजिए. हमारा टारगेट ये होना चाहिए कि निजामाबाद से हमारा मैक्सिमम सिलेक्शन यहाँ होना चाहिए. तो प्लीज आप सीएसपी लीजिए, अच्छा इसमें हार्डवर्क करिए. 45 डेज तक ये ट्रेनिंग चलेगी आपको और मेक द बेस्ट ऑफ इट एंड ट्राई टू चेंज योर दिस थिंग, मेक दिस अपॉर्चुनिटी इनटू अ करियर. एक बार आप पुलिस डिपार्टमेंट में आने के बाद में यू विल अंडरस्टैंड देयर आर फ्यूचर. बहुत सारे हमारे लोग हैं जो पहले कांस्टेबल सेलेक्ट होते हैं, फिर सब इंस्पेक्टर्स होते हैं. मेरा एक बड़ा अच्छा एसआई था पहले, नाउ ही इज अ डीएसपी, अभी नाउ इज एडिशनल एसपी. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవ్ కుమార్, కోర్సు డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన ఉచ్చులో చిరుతకాలు ఇరుక్కుంది. పులి ఒకవేళ బయటకు వస్తే ప్రాణభయం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం బొప్పపల్లి గ్రామంలోని కంపల్లగండి అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. ఆ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిరుత పులి కాల్లో ఇరుక్కుంది. దీంతో పులి గాండ్రింపులకు స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవేళ పులి వేటగాళ్లు అమర్చిన ఉచ్చు నుండి బయటపడితే కోపంతో ఉన్న పులి జనావాసాల్లోకి వచ్చి ఏ విధంగా దాడి చేస్తుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో పులులు ఇతర వన్యప్రాణులను వేటగాళ్లు వేటాడుతున్నారనేది స్పష్టమవుతుంది. అందుకే ఉమ్మడి జిల్లాలో వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఎంతో ప్రమాదకరంగా మారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి వన్యప్రాణులు అంతరించకుండా చూడాలని కోరారు. అలాగే వేటగాళ్లపై నిఘా పెట్టి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. గొల్లు మేకలు చెప్తా మేము డైలీ ఇట్లా వస్తాం కదా, అయితే ఆన పడితే మేము బాగా ఆన పడితే ఇట్లా కుచ్చకేస్తాం. గుట్ట పూట మేస్తే కొమ్మ ఆకు అలా తింటాయి, కింద గడ్డి మేయ కదా, కొమ్మ ఆకు అలా తింటాయి. అయితే ఇట్లా ఈ పులి పడ్డ జాగా తట్టినాక కుచ్చ ఉంది, కుచ్చిన పూట మేపుకున్న గుండు కాడ గర్రమంటే నాకు గొర్రె కాడ కుక్క బాబు మరిగింది. నేను మాకు పూలు కదా దగ్గర పులియా కుక్క పంది అయ్యిందని ఉరికినాం. ఉరికిన అక్కడ మెత్తగా వండుకున్నది, మీదే గుండు మీద ఎక్కే చూసిన మెత్త బైరాపు ఉన్నది. మంగళవారం అది మంగళవారం చూసిన రౌతు కింద నీడ ఉంది, దాని కింద పడుకుంది. పడుకుదానికి అన్న పులి ఉంది మా దూరం పొందాడు అని ఎల్లుకొని పోయినాము. ఇక మంగళవారం కుచ్చగ్రహం రాలేము. ఇవాళ పొద్దున మంచి ప్రజలంతా వచ్చుర్రు. ఏందో మేము రోజు వస్తాం కట్టు మాకు ఏం కలిసి ఇవాళ వచ్చి ఏంటికోసమని గొల్లెడి పెట్టి ఇక్కడికి వచ్చింది. అక్కడ మాది చికరకాళ్ళు వేటకాలు వాళ్ళు పందులకు కొండగోళ్ళకు దుప్పులకు ఏదులకు కటక పెడతారు. అది కటకల జిట్టపోతే కాలు ఇరికే బొక్క ఇరిగిపోయింది, తోలు నరాలు దట్టినాయి. ఆ తోలు నరాలు లేపానుకో ఇప్పుడు నీకు నాకు దొరకదు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసాగా కొనసాగింది. వర్గపోరు నెలకొంది. బాల్కొండ జుక్కల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో వర్గపోరు రాజుకుంది. నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సభా వేదికపై ఉన్న బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారంలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో బాల్కొండ జుక్కల్ నియోజకవర్గాల నాయకులు చాలా దూరం నుంచి వస్తే చిన్నపాటి నాయకులు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి తమ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలను
ఎందుకో మాట్లాడనివ్వలేదని గొడవకు దిగారు. దీంతో పార్టీలో వర్గపోరు రాజుకుంది. ఒకరినొకరు దూషించుకోవటం, ముఖ్య నేతల వ్యతిరేక విధానాలకు నినాదాలు చేసి వాగ్వివాదానికి దిగటంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హందాన్, టీపీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్ సముదాయించారు. అయినా వినకుండా సమావేశం నుండి బాల్కొండ, జుక్కల్ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోయారు. రాజకీయ నాయకుడికి పదవులు ముఖ్యం కాదని, సేవ చేయాలన్న తపన ఉంటే పదవులు వాటంతట అవే వర్తిస్తాయని వర్ని జడ్పీటీసీ సభ్యులు గుత్పా భాస్కర్ రెడ్డి తెలిపారు. వర్ని మార్కెట్ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వర్ని జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చొరవతో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుడు పదవుల కొరకు పాకులాడవద్దని, పదవి లేకున్నా అభివృద్ధి చేయవచ్చునని, సొంత లాభం స్వార్థం మానుకొని పార్టీ కొరకు, ప్రజల కొరకు పాటు పడిన వారికి పదవులు అవే వస్తాయని అన్నారు. కొందరు పార్టీ కార్యక్రమాలకు, అధికారిక కార్యక్రమాలకు వారి స్వంత పనులు ఉంటేనే వస్తున్నారని, అలా చేయటం నాయకుని లక్షణం కాదని అన్నారు. నిస్వార్థ సేవ చేసిన వారికి పదవులు, పనులు దరి చేరుతాయని అన్నారు. ప్రజా జీవితంలో ప్రజల సేవ చేయడానికి వచ్చినప్పుడు మనం ఎదుటి వారికి సేవ చేయాలనే ఆలోచన ఉండాలి తప్పితే మనకేం చేస్తారు, మనకేం కావాలని ఆలోచనతోటి పదవులకు రాకూడదు. ఇలా మన నాయకుడు ఉన్నాడు, పేనూరు ఇంట్లో కూర్చుంటాడు అంటే ఏమంటున్నాయంటే మన పార్టీ గట్టిగా ఉంటే, మన నాయకుడు గట్టిగా ఉంటే మనందరికి మంచి జరుగుతుంది. ఈ రోజు 4 ఏళ్ళలో చేసిన అభివృద్ధి మనం ఒక్కో దగ్గర కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. ఇలా పదవి అయిపోతుంది, నాకేం లేదు, సర్పంచ్లు నిధులు లేవని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీలో మాకు పవర్ లేదని డైరెక్టర్లు నిరాశతో, ఇలా మనకు అంత మంచి నాయకుడు ఉంటే ఎక్కడ కూడా ఏ పని కూడా ఆగకుండా జరుగుతూ ఉన్నది. ఇలా ఒక 2-3 పనులు గ్రావెలే కావచ్చు, ఇంకా కొన్ని పనులు కావచ్చు. కానీ దాదాపు ఇలా 36 శాఖల్లో 33 శాఖలు అతి వేగంగా పరిగెడుతున్నాయి. ఇలా దేశం మన తెలంగాణ వైపు చూస్తూ ఉంది. వర్ని మార్కెట్ కమిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉందని, దానిని మొదటి స్థానానికి నూతన కమిటీ తీసుకురావాలని టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. మార్కెట్ కమిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. గత న్యాయం చేయాలని చెప్పేసి అనుకుంటున్నామో మనం గంగారాం గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజు అదే రోడ్డు కానీ, కొత్త బిల్డింగ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ ఈ విధంగా కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీ వర్నిది చాలా పెద్దది. ఈరోజు రాష్ట్రంలోనే 2వ స్థానం ఉన్నదంటే చైర్మన్ గారి కృషి, అదేవిధంగా వాళ్ళకి పాలక వర్గాల కృషి ఈరోజు ఉన్నది. ఇంకా మున్ముందు కూడా నూతన చైర్మన్ గారి ఆధ్వర్యంలో, డైరెక్టర్ల ఆధ్వర్యంలో మున్ముందు కూడా రాష్ట్రంలోనే మన వ్యవసాయ మార్కెట్ కమిటీ వర్నిని మొదటి స్థానం తీసుకురాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధికారులు, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ అధ్యక్షులు గంగారం తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అదనపు డీసీపీ ఆకుల రామరెడ్డి అన్నారు. నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ అదనపు డీసీపీ ఆకుల రామరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అదనపు డీసీపీ ఆకుల రామరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని ఎంచుకోవాలని, అప్పుడే మంచి నడవడిక అలవడుతుందని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లు ఆయన చెప్పారు. పరిపూర్ణం తదస్తుమే అనేన యథాశక్తి యథాభక్తి ధ్యాన ఆవాహనాది బ్రాహ్మణ సహాయేన అభిషేక పూజ అర్చనా పూజ నీలకంఠేశ్వర స్వామి దివ్య చరణ అర్పణమస్తు సర్వం శివార్పణమస్తు అపరాధం క్షమస్వం భోలా శంకర భగవానికి జై. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని రోడ్లు చౌరస్తాలో పెడుతున్న ఫ్లెక్సీలను నిషేధించాలని, ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు. అనాధికారంగా ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ లో నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం మున్సిపల్ కార్యక్రమంలోని తన ఛాంబర్ లో ఫ్లోర్ లీడర్ మరియు స్టాండింగ్ కమిటీలతో భేటీ జరిపి నగర సుందరీకరణలో భాగంగా అనాధికారికముగా రోడ్లపై చౌరస్తాలపై పెడుతున్న ఫ్లెక్సీలను నిషేధించాలని నిర్ణయించారు. ఇక మీదట అనాధికారికముగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన దుకాణాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహమ్మారిలా మారుతున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడకుండా వెంటనే మున్సిపల్ సిబ్బంది చర్యలను ఇంకా పకడ్బందీగా చేపట్టాలని కమిషనర్ ను ఆమె కోరారు. గౌరవ ఎంపీ కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ నగర అభివృద్ధి మరియు సుందరీకరణలో అహర్నిశలో నిమగ్నమయ్యారని తెలిపారు. కావున మన వంతు సహాయముగా మనమందరం కృషి చేయాలని ఆమె అన్నారు. ప్లాస్టిక్ ఎక్కడ వాడవద్దు, మరి ప్లాస్టిక్ తో పాటు నగరంలో పెడుతున్న అది ఫ్లెక్సీలు చాలా మట్టుకు ఇప్పుడు నగరంలో ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఆ ఫ్లెక్సీలు కూడా ప్లాస్టిక్కి సంబంధించినవి కాబట్టి మన నగర ప్రజలు కానివ్వండి, అన్ని పార్టీలు, ఇతర పార్టీలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ ఫ్లెక్సీలు పెట్టద్దని, మరి దీనికి అందరు కూడా సహకరిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. మరి ప్లాస్టిక్ వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో ప్రజలందరికీ మరి మనం చెప్తూనే ఉన్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ప్లాస్టిక్ వాడకుండా చేసుకుంటేనే బాగుంటుంది, అందరు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మరి అదేవిధంగా మనము ప్లాస్టిక్ని మొత్తం నిషేధించుకోవాలి. అంటే షాప్ వాళ్ళకి మా కమిషనర్ గారు మరి స్ట్రిక్ట్గా మరి వారికి చెప్తారు. మరి వాళ్ళు కూడా వారికి స్ట్రిక్ట్గా నోటీస్ ఇవ్వాలని నేను కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అబ్దుల్ ఫహీం, ఫ్లోర్ లీడర్ మురళి, రియాజ్, స్టాండింగ్ కమిటీ సభ్యులు దారం సాయిలు, గంగమణి, కనకం సుధా, మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్, ఏసీపీ సదానందం, డిప్యూటీ ఈఈలు ఆనంద్ సాగర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఆంజనేయులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలోని ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అధికారులకు ఆదేశించారు. ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. నగరంలోని జిల్లా కేంద్రంలో గల ప్రగతి భవన్ లో సోమవారం ప్రజావాణి జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అధికారులు ప్రజావాణికి తప్పకుండా హాజరు కావాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా త్వరిత వేగంగా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ రవీందర్ రెడ్డి, డిఆర్ఓ వినోద్ కుమార్, డిఆర్డీఏ పిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియజేయడానికి పాఠశాలలో విద్యార్థి ప్రతినిధుల ఎన్నికలు నిర్వహించామని సెయింట్ జేవియర్స్ పాఠశాల ప్రిన్సిపల్ లతా గౌడ్ అన్నారు. నగరంలోని వర్ణి చౌరస్తాలో గల సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో పాఠశాల ప్రిన్సిపల్ లతా గౌడ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు విద్యార్థి ప్రతినిధుల ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి ప్రతినిధులను ఎన్నుకోవటానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎన్నికలను నిర్వహించామని అన్నారు. ఎన్నికల ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు ప్రజాస్వామ్యం గురించి తెలియపరచడం అని అన్నారు. ఇలా నిర్వహించిన ఎన్నికల్లో 4 లీడర్స్ గా గెలుపొందారు. వారు హరినాథ్, మన్మత్, స్నేహ, నితిన్ రెడ్డి గెలిచారని ఆమె తెలిపారు. గెలిచిన విద్యార్థి ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మా సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మా స్కూల్లో కేటగిరీ వైజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము. లైక్ స్కూల్ పీపుల్ లీడర్,
అసిస్టెంట్ లీడర్, గేమ్స్ లీడర్ అండ్ కల్చరల్ లీడర్. అండ్ మా స్కూల్లో 4 గ్రూప్స్ ఉంటాయి, లైక్ రెడ్ వారియర్స్, ఎల్లో లయన్స్, గ్రీన్ జైన్స్ అండ్ పింక్ ప్యాంథర్స్. అయితే ఒక్కొక్క దానికి 3 నామినీస్ ఉంటారు. సో ప్రతి ఒక్క నామినీలో 6 to 10th వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ చాయిస్ బట్టి ఆ 3లో ఎవరైనా ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. పోలింగ్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ లంచ్ కౌంటింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మ్యాక్సిమం రిజల్ట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళే లీడర్స్గా ఎన్నికవుతారు. ఎస్సీ ఎస్టీల కొరకు కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధుల నివేదికలను 2 రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీల కొరకు కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధుల నివేదిక 2 రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఈ అంశంపై అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ శాలల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7% నిధులు ఖర్చు చేయటకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన నివేదికలు ఈ రోజు వరకు సమర్పించవలసిందిగా కోరటం జరిగిందని అన్నారు. అయితే పలు శాఖల్లో నివేదికలు సమర్పించలేదని, మరికొన్ని శాఖలు శూన్య నివేదికలు అందజేశారని అన్నారు. ఆయా శాఖలకు 789 అనే వివరముల పద్దు కింద ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, ఇవి కాక జనరల్ పద్దు కింద కూడా సూచించిన శాతానికి అనుగుణంగా వారి కోసం నిధులు ఖర్చు చేయవలసి ఉందని అన్నారు. నివేదికలు ఇవ్వని అధికారులు 2 రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలో ఫిర్యాదులపై స్పందించాలని క్రింది స్థాయి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రవీందర్ రెడ్డి, అదనపు డీసీపీ ఆకుల రామరెడ్డి, డిఆర్డీఏ వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడు పెంచుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహ రచన మేరకు ప్రతిపక్షాలు తేరుకునే లోపే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా కారు జోరును పెంచుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడు పెంచుతుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహ రచన మేరకు ప్రతిపక్షాలు తేరుకునే లోపే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా కారు జోరును పెంచుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బూత్ కమిటీని పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే బలమైన నేతలకు బూత్ కమిటీల సభ్యులుగా నియమించడం ద్వారా స్థానికంగా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి గతేడాది కాలంగా ప్రతిపక్ష పార్టీల్లో చెప్పుకోదగ్గ నేతలు లేకుండా టీఆర్ఎస్ వ్యూహాన్ని అమలు చేస్తూనే ఉంది. ఆపరేషన్ అకర్స్ అనే పేరిట పార్టీలను ఇప్పటికే దాదాపు ఖాళీ చేశారు. కొత్తగా చేరిన నేతలు పాత నేతల మధ్య సమన్వయం కుదర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ పథకాలపై సామాన్య జనానికి సమాచారం చేరేలా అనుకూల పరిస్థితులు తయారు చేస్తూ బూత్ కమిటీల ద్వారా శిక్షణను ఇస్తున్నారు. గత 2 రోజుల క్రితం ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కవిత హాజరై కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఇదే తరహాలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో సైతం ఎంపీ కవిత సారథ్యంలో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ సమావేశానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశా నిర్దేశించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎంపీ కవిత కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపి కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్ లో సైతం ఎమ్మెల్యే గణేష్ గుప్తా సారథ్యంలో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తూ కమిటీలను పూర్తి చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ లోని డిచ్పల్లిలో కమిటీలు పూర్తి చేశారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే గంపు గోవర్ధన్ స్థానికంగా ఉంటూ పార్టీ కార్యకర్తలతో మమేకమై పార్టీ పటిష్టతకు పునాదులు వేస్తున్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్లో సైతం ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించి కమిటీల పనిలో బిజీ అయ్యారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఇంటర్నెట్ రంగంలో అత్యధిక ప్రజాదరణ పొంది జిల్లాలోనే నంబర్ 1 గా నిలిచిన సామా బ్రాడ్బ్యాండ్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన సరికొత్త ప్లాన్స్ మరియు మార్కెట్లోని ఇతర ఇంటర్నెట్ సేవల కంటే అతి తక్కువ ధరలకి 1 Mbps నుండి 150 Mbps వరకు అతి తక్కువ ధరలకి ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది మీ సామా బ్రాడ్బ్యాండ్. 5 Mbps ప్లాన్స్ నందు 40 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps నందు మంత్లీ 399, క్వార్టర్లీ 1049, హాఫ్ ఇయర్లీ 1999 రూపీస్ తో మాత్రమే. 10 Mbps ప్లాన్స్ నందు 80 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps
monthly 599, quarterly 1,649, half yearly 2,999 rupees తో మాత్రమే. 20 Mbps ప్లాన్ నందు 150 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 2 Mbps ప్లాన్ నందు monthly 1,199, quarterly 3,299, half yearly 5,999 rupees మాత్రమే. 6 months ప్లాన్ నందు మొదటిసారిగా 5 సంవత్సరాల వారంటీ గల వైఫై రూటర్ తో ఉచితంగా అందిస్తుంది. కేవలం మీ సామా బ్రాడ్బ్యాండ్ మాత్రమే. మా అడ్రస్ Sama Broadband, GTPL office near Zilla Purchase, beside MLA building, Subhash Nagar, Nizamabad. Ma branch, GTPL office behind Mahavir store, Mavirpalli store, Armour. వెల్కమ్ బ్యాక్. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన అత్యాధునిక లాప్రోస్కోపిక్ పరికరాలు ఉన్నా వాటిని వినియోగించేందుకు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న వైద్యులు లేక ఏళ్లుగా వాటిని మూలన పడేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన అత్యాధునిక లాప్రోస్కోపిక్ పరికరాలు ఉన్నా వాటిని వినియోగించుకునేందుకు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న వైద్యులు లేక ఏళ్లుగా వాటిని మూలన పడేశారు. ఈ విషయం గమనించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ శస్త్రచికిత్స నిపుణుడు నిమ్మల బాలరాజ్ గుజరాత్ లో నిర్వహించిన అత్యాధునిక హార్మోనిక్ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జరీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. లింబాజీ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేశారు. ఈ తరగతులకు జాతీయ స్థాయిలో ప్రతి 6 నెలలకు 8 మంది వైద్యులను మాత్రమే ఎంపిక చేస్తారు. ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి డాక్టర్ బాలరాజ్ కు ఒక్కరికే అవకాశం దక్కింది. ఇక 2 రోజుల క్రితం కోల్కతాకు చెందిన ప్రముఖ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్ కళ్యాణ్ కర్ హైదరాబాద్ లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో సైతం బాలరాజ్ హాజరై శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో ఎలాంటి కోతలు లేకుండా శస్త్రచికిత్స చేయటంపై శిక్షణ ఇచ్చారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక పరికరంతో ఇక నుంచి ఫైల్స్, ఫిస్టులా, వెరికో వేవ్స్ తదితర వాటికి కోతలు లేకుండా శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. లక్షలు ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక ఉచితంగా చేసే అవకాశం దొరికింది. నగరంలోని ముదిర సంఘంలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ముదిరా సంఘంలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై బోనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని కుల సంఘాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. ప్రతి కులానికి సంబంధించిన బోనాల పండుగను కన్నుల పండుగగా తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపీ కవిత పోచమ్మ తల్లికి మొక్కుకున్నారు. పట్టణంలో మా ముదిరాజ్ సంఘంలో జరుగుతున్నటువంటి బోనాల కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆషాఢ మాసం అంటేనే మొత్తం యావన్ తెలంగాణలో కూడా ఆడబిడ్డలంతా కూడా బోనాలు ఎత్తేటటువంటి సమయం కాబట్టి నిజామాబాద్లో ప్రారంభమైన ఈ బోనాలు చాలా సంతోషంగా జరగాలని, ఆ తల్లి దయ వల్ల అందరం కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అనంతరం నగర మేయర్ ఆకుల సుజాత బోనమెత్తారు. పెద్ద ఎత్తున మహిళలు బోనాలను ఎత్తుకొని ముదిరా సంఘం నుంచి పెద్ద పోచమ్మ ఆలయం వరకు వినాయక్ నగర్ లోని ఏడుపాయల దుర్గమ్మ వారికి, దేవి రోడ్డులోని నల్ల పోచమ్మ అమ్మవారికి, ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న మైసమ్మకు, ముబారక్ నగర్ లో పెద్దమ్మ తల్లికి, ముదపల్లిలోని చిన్నమ్మకు పలు ఆలయాలకు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగని పెద్ద ఎత్తున జరుపుకుంటున్న మా ముద్రా సంఘ సభ్యులందరికీ నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బోనం నేను 4వ బోనంగా ఎదుర్కొంటున్నాను. ఈరోజు చాలా సంతోషం నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. మరి కార్యక్రమానికి మరి మా ఎంపీ నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారు, మేము అందరం ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ చాంగుబాయి గారు అందరం బోనం ఎత్తుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మరి ఆషాఢ మాసంలో వచ్చే ఈ బోనాల పండుగని పెద్దలు చెప్పేవారు
పూర్వీకులు. మరి ఈ బోనాల పండుగలు చేస్తే గద్దర్లు కావలు రావు, మరి మంచి పంటలు పండుతాయి, వర్షాలు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ రామ్ కిషన్ రావు, ఆకుల శ్రీశైలం, 11వ డివిజన్ కార్పొరేటర్ జలగం సునీత, అధ్యక్ష కార్యదర్శులు మాధవ్, చిన్నకారి నరేష్, కోశాధికారి సుదర్శన్, సాయిలో ప్రదీప్, జగన్, సీను, మధు, తర్ఫు పెద్దలు శేఖర్, కిషన్, పొట్టి సాయిలో దేవిదాస్, రామకృష్ణ, చిన్నయ్య, సుమన్, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల పదవీ కాలం 15 రోజులు మాత్రమే ఉంది. ఇన్నాళ్లు అధికారంలో ఉండడం ఒకెత్తైతే ఈ 15 రోజులు ఒక ఎత్తుగా భావించి పంచాయతీ సొమ్మును స్వాహా చేసేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు పంచాయతీల ఇన్ఛార్జీల నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో సర్పంచ్ల పదవీ కాలం మరో 15 రోజులు అంటే ఆగస్టు 1వ తేదీతో ముగుస్తుంది. దీంతో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు నిజామాబాద్ కలెక్టర్ రామ్మోహన్ రావు, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ గ్రామ పంచాయతీలకు ఇన్ఛార్జి పర్సన్ల నివేదిక త్వరలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే 5 ఏళ్లు పదవిలో కొనసాగడం ఒకెత్తైతే ఈ 15 రోజులు మరో ఎత్తుగా సర్పంచ్లు భావిస్తున్నారు. పంచాయతీ సొమ్మును స్వాహా చేసేందుకు పావులు కదుపుతున్నారు. దొరికిన కాడికి దోచేద్దాం అనే భావనతో అక్రమంగా బిల్లులు పొందడానికి ఎత్తుగడ వేస్తున్నారు. తమ గ్రామాల్లో చేపట్టిన పనుల బిల్లులు పొందేందుకు మరియు పూర్తి కాని బిల్లులు పూర్తయినట్లు చూపించి సంబంధిత అధికారులతో పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారు. ఈ 15 రోజుల్లో అందిన కాడికి దోచుకుంటా అనే పనిలో సర్పంచ్లు నిమగ్నమయ్యారు. ఆగస్టు 1వ తారీఖు దాటితే వీరికి పదవి ఉండదు. సర్పంచ్ల స్థానాల్లో ఇన్ఛార్జ్ పర్సన్లు రానున్నారు. అందుకోసం కలెక్టర్ల ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ పర్సన్ల నియామకంలో అధికారులు నిమగ్నమయ్యారు. జాబితా రాగానే కలెక్టర్లు ప్రకటించనున్నారు. రాబో ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షట్కర్ జోస్యం చెప్పారు. బర్మి మండల కేంద్రంలో మాజీ ఎంపీ సురేష్ షట్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు సేవ చేయలేని అభివృద్ధి నిరోధకులపై ప్రజలు విసిగి వేసారి ఉన్నారని, ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు సేవ చేస్తుందన్న సంకల్పంతో ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి శిక్షణ తరగతుల సభలు, సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ లో శక్తి ప్రాజెక్ట్ బూత్ కమిటీలు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. శక్తి ప్రాజెక్టులో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి కార్యకర్త ఉంటారని, పార్టీ అభివృద్ధి, ఇతర సమస్యలు, వాటి పరిష్కారం శక్తి ప్రాజెక్టు ద్వారా చేపడతామని అన్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడానికి బూత్ కమిటీ శిక్షణ, శక్తి యాప్ పై అవగాహన, మెంబర్ల చేర్పించుట తదితర కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలన్న వ్యూహంతో మరి కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బూత్ లెవెల్ కమిటీస్కు స్ట్రెంథన్ చేయాలా, ఎందుకంటే ఎలక్షన్లో పనిచేసేది బూత్ కమిటీలు. మరి ఆ దిశగా కార్యక్రమం మొదలైంది. శక్తి ప్రాజెక్ట్ అనే ఒకటి కార్యక్రమం ద్వారా ఈ శక్తి యాప్లో అందరూ బూత్ కమిటీలో మెంబర్స్ తమ ఫోన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని రేపు హైకమాండ్ అంటే కింది గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ కుటుంబం అనేది ఒకటై వారి మంచి చెడ్లు కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాలరాజు, నాయకులు శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోవింద్ ఫెడ్ ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరమ్మతులకు నోచుకోలేక కష్టాల కడలిలో విద్యను అభ్యసించే దుస్థితి విద్యార్థులకు నెలకొంది. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు తాండవిస్తున్నాయి. 1960 సంవత్సరంలో నిర్మించిన పాఠశాల మరమ్మతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరింది. కష్టాల కడలిలో విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి నెలకొంది. నాడు నిర్మించిన గదులు పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకుంది. పెచ్చులు పడుతూ పగిలిన రేకుల గదుల్లో విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సన్నద్ధంగా ఉన్నప్పటికీ విద్యార్థులు గణనీయంగా లేకపోవటం, కేవలం 30 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగిస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలపై విద్యాశాఖ చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ పాఠశాలపై చూపకపోవటంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు రావటం లేదు. నూతన గదులు ఉన్న సరైన సౌకర్యాలు, కాంపౌండ్ వాల్ లేకపోవటం, టాయిలెట్స్ లేకపోవటం లాంటి ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. సరిగా లేవు. తర్వాత వంట చేయడానికి కిచెన్ కూడా చిన్న ఉంది, సరిపోతలేదు. ఇక్కడ బిల్డింగ్ పని చాలా అయింది, పిల్లలు స్లాబ్లోకి వచ్చి ఆగిపోయింది, ఆ బిల్డింగ్ ఆగిపోయింది. అక్కడ నీళ్లు వాటర్ వస్తే అంత కంపౌండ్లో నదాలు ఉన్నది, అక్కడ నీళ్ళు ఆగుతున్నాయి, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి ఇవన్నీ స్కూల్ను మీరు పట్టించుకొని శ్రద్ధ చేయండి. ఈ స్కూల్లో ఇప్పుడు మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఇదే స్కూల్లో చదువుకొని అక్కడ కాలేజ్ చేసిండు. ఆ స్కూల్కే ఇంత బాధలు ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. కొద్దిగా వీటిని శ్రద్ధ తీసుకొని పట్టించుకొని వీటిని బాగు చేయండి. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తవడంతో పాఠశాలల వారీగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను ప్రభుత్వం విద్యా వాలంటీర్లతో భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి కావడంతో పాఠశాలల వారీగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను ప్రభుత్వం విద్యా వాలంటీర్లతో భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల నుండి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానాలలో వీరిని నియమించనున్నారు. ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్లడంతో చాలా పాఠశాలలో విద్యా బోధన జరగటం లేదని ఈ నెల 14న సాక్షులు వచ్చిన కథనంతో జుక్కల్ నియోజకవర్గానికి అత్యధికంగా వీవీ పోస్టులు మంజూరు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 1143 విద్యా వాలంటరీ పోస్టులు మంజూరు అయ్యాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాకు 442 వీవీ పోస్టులు, కామారెడ్డి జిల్లాకు 701 పోస్టు కేటాయించారు. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థుల నుండి 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 18న వీవీలను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యా వాలంటీర్లు 20లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. జుక్కల్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో 261 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. నియోజకవర్గంలోని పాఠశాలకు 94 మంది ఉపాధ్యాయులే వచ్చారు. జుక్కల్, మద్నూర్, బిచ్కుండ, పెద్ద కొడబ్గల్, పిట్లం, నిజాం సాగర్ మండలాల్లోని 92 పాఠశాలల్లో అసలు ఉపాధ్యాయులే లేరు. దీంతో ఆయా పాఠశాలల్లో పాఠాలు చెప్పేవారే కరువయ్యారు. ఈ విషయంపై ఈ నెల 14వ తేదీన సార్ల బదిలీ, విద్యార్థులే బలి శీర్షికన కథనం ప్రచురితమైంది. 92 పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మారిందన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో నియోజకవర్గానికి అత్యధిక పోస్టులు కేటాయించారు. జిల్లాకు 701 పోస్టులు మంజూరు కాగా ఇందులో జుక్కల్ నియోజకవర్గానికే 451 పోస్టులు కేటాయించడం గమనార్హం. ఇందులో ముద్నూర్ మండలానికి 113 విద్యా వాలంటీర్ల పోస్టులు కేటాయించారు. జుక్కల్ మండలానికి 107, పెద్ద కొడబ్గల్ 70, బిచ్కుందకు 58, పిట్లంకు 53, నిజాం సాగర్ మండలానికి 50 పోస్టులు మంజూరు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విద్యా వాలంటీర్ల నియమానికి చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన చోట వీవీలను నియమిస్తున్నామని ఆసక్తి గలవారు ఈ నెల 17వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డిఈఓ రాజేష్ తెలిపారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల బిల్లులు, వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. నగరంలోని డిఈఓ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మిక సంఘం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి మాట్లాడుతూ వేలాది మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒక పక్క బిల్లులు సకాలంలో రాక కార్మికులు అప్పులు చేసి పథకాన్ని నిర్వహిస్తూ ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతున్నారని ఆయన తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం ఒక కోడిగుడ్డు ధర 5 రూపాయలు ఉందని, కాబట్టి ఏజెన్సీలకు వచ్చే స్లాబ్ రేటు సరిపోవటం లేదని అన్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు మరియు వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.
మంజూరైనా కానీ ప్రభుత్వం బ్రీచింగ్ పెట్టడం వల్ల మా కార్మికులందరూ కూడా అప్పుల పాలైన పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వము ఎన్నిసార్లు మా వినతి పత్రాలు ఇచ్చినా కానీ పట్టించుకోవడం సరిగా లేదు. అదేవిధంగా మా సమస్యల గురించి కూడా గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్ల విధంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా మన పక్క పండున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 1 నెల అడ్వాన్స్ రూపాయలు వేస్తారు. ఇక్కడ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి కూడా డబ్బులు ఇవ్వడంలో ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు కోసం ధర్నా చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమితి ఏ ఒక్క రాజకీయ పార్టీకి గాని ఏ నాయకునికి గాని అనుకూలము వ్యతిరేకము కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేక ఉద్యమం చేయని నాయకుల వద్ద చేతులు కట్టుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. ఉద్యమకారులకు ఒక గుర్తింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగాక తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు కానీ కళాకారులకు కానీ సరైన న్యాయం జరగలేదని, వాళ్ళకు రావాల్సిన గౌరవాన్ని గుర్తింపునివ్వడం కోసం, వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా నిలబెట్టడం కోసం తెలంగాణ ఉద్యమ సమితి ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమ సమితి పక్షాన గత 4 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరాయంగా మేము పోరాటం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ సమితి వ్యవస్థాపక సభ్యులు జిల్లా అధ్యక్షుడు కరిపే రాజు, లక్కో విజయ్ కుమార్, ఉప్పు సంతోష్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సమ్మె చేస్తున్న తమపై ప్రభుత్వం దయ చూపకుండా మొండి వైఖరిని అవలంబిస్తోందని మెప్మా రిసోర్స్ పర్సన్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట మెప్మా రిసోర్స్ పర్సన్లు గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. వర్షాలను సైతం లెక్క చేయకుండా తమ డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా మెప్మా రిసోర్స్ పర్సన్లు మాట్లాడుతూ చాలని వేతనాలతో సమయపాలన లేకుండా విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. కనీస వేతనంతో పాటు ప్రభుత్వ పథకాల సర్వేకు అదనంగా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేని ఎడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆర్పీ యూనియన్ అధ్యక్షురాలనండి. మేము ఈ రోజు వరకు 13 రోజులు అవుతుంది సమ్మెకు దిగి, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. మేము ఎన్ని పనులు చేసినా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. మరి కేటీఆర్ సార్ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు. మాకు కనీస వేతనము 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ అధ్యక్షురాలు మనీషా జోసి పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఒక్కో మొక్క నాటాలని పిలుపునిచ్చారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల శ్రీ రాఘవేంద్ర స్వామి ఉత్తరాది పీఠంలో ఇన్నర్ వీల్ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మనీషా జోషి మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తమ కనీస బాధ్యతగా మొక్కలను నాటాలని అన్నారు. కేవలం మొక్కలను నాటడమే కాకుండా వాటిని రక్షించాలని అన్నారు. తాము నూతన కార్యవర్గం ఎన్నికైన తర్వాత తొలి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ తరఫు నుంచి మేము ట్రీ ప్లాంటేషన్ది ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాము. హరితహారంది ప్రాజెక్ట్ పెట్టుకున్నాము. ఇప్పుడు అన్ని చోట్ల మనకు డీఫారెస్టేషన్ అవుతుంది, మళ్ళీ ప్లాంట్స్ అన్ని కట్ చేస్తున్నారు. దానివల్ల మాకు పర్యావరణకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే మేము మా క్లబ్ తరఫు నుంచి ఈరోజు ట్రీ ప్లాంటేషన్ ఇక్కడ మన రాఘవేంద్ర టెంపుల్లో మొత్తం ఇక్కడ మేము పూల చెట్టులు ఇక్కడ మేము పెట్టినాం. తెలంగాణ యూనివర్సిటీలో ప్రాధాన్యత కలిగిన 8 కోర్సులను వీసీ సాంబయ్య ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తొలగించారని టీజీవీపీ జిల్లా అధ్యక్షులు భానుచందర్ అన్నారు. వెంటనే స్పందించి కోర్సులను వెనక్కి తీసుకువచ్చిన నిజామాబాద్ ఎంపీ కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో తొలగించిన ప్రాధాన్యత కలిగిన కోర్సులను వెనక్కి తీసుకువచ్చిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు భానుచందర్ మాట్లాడుతూ వీసీ సాంబయ్య ఏకపక్ష నిర్ణయంతో 8 కోర్సులు తొలగించారని, వివిధ విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నాలు, ఉద్యమాలు చేశామని అన్నారు. విద్యార్థుల ఆందోళనను గమనించిన ఎంపీ కవిత ఈ విషయంపై స్పందించి
కోర్సులు వెనక్కి తీసుకువచ్చారని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎంపీ కవిత విద్యార్థుల పక్షాన నిలవడం ఎంతో హర్షణీయమని ఆయన తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ అధికారులు మరోమారు విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఇంతకు రెట్టింపు స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు 8 కోర్సుల్ని రద్దు చేస్తున్నా నిర్ణయించి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని విద్యార్థులకు కాంట్రాక్ట్ లెక్చరర్స్కు అన్యాయం చేయాలని చూసిండో ఆ కోర్సుల విషయంలో కవితక్క గారు చొరవ తీసుకొని మళ్ళీ ఆ కోర్సుల్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఈ విజయం కవితక్క వల్లే సాధ్యమైందని మేము భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్, టీజీవీపీ నగర అధ్యక్షుడు ఎర్ర ప్రవీణ్, కార్యదర్శి అనురుద్, నాయకులు భరత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పలు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. లేని ఎడల ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి కావటంతో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు విచ్చేసి కలెక్టర్ కు వినతులను అందజేశారు. పలు సంఘాల ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. రైతుకు వర్తింపజేసి బీమా పథకం గడువును పెంచాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇదిలా ఉండగా పట్టణ మహిళా సమైక్య ఇందూర్ ఆధ్వర్యంలో ఆర్పీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ధర్నా నిర్వహించి ఆర్పీలకు మద్దతు తెలిపారు. భీమ్గల్ మండలంకు చెందిన దళిత పట్టా భూములను అక్రమ కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. మోపాల్ మండలం నాల్కల్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి ఇచ్చిన 3 ఎకరాల భూమిని కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇప్పుడు కొన్ని ఆర్మూర్ వార్తలు చూద్దాం. గత 8 రోజులుగా కురుస్తున్న వర్షానికి గ్రామాల్లో గల రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. గ్రామాలకు వెళ్లే రోడ్లు గుంతలమయమయ్యి గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మండలంలోని పెర్కిట్ గ్రామంలో తిరుమల కాలనీ, మామిడిపల్లి గ్రామ సరస్వతి నగర్ కాలనీలు పూర్తిగా బురదమయం అయ్యి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2 గ్రామ పంచాయతీ పరిధిలో మధ్యలో కాలనీలు ఉండటంతో ఎవరు పట్టించుకోవటం లేదని, ఎన్నిసార్లు పాలక వర్గం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి రావాలంటే ఇబ్బందులు పడుతూ బురదల్లో నుంచి రావాల్సి వస్తుందని, కనీసం మొహరం కూడా వేయించటం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కాలనీ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామ ఎంఆర్ గార్డెన్ లో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జిల్లా రోటరీ గవర్నర్ సిఏ రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు దాసరి సునీల్, రాజేశ్వర్, మాజీ అధ్యక్షులు వైస్ చైర్మన్ ముత్కూరి లింగగౌడ్లు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. రోటరీ క్లబ్ మొదటి నుంచి సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రేపు నిర్వహించే కార్యక్రమానికి రోటరీ సభ్యులంతా హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ చరణ్ రెడ్డి, మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ నరేష్, ఎంపీడీఓ గోపిబాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 10 లక్షల రూపాయల నిధులతో శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేస్తున్నామని, దీనికి సహకరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే అర్చన గారి జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ శ్మశాన వాటికల బిల్లులు ఆలస్యంగా వస్తాయని అపోహలు ఉన్నాయని, కానీ ఎటువంటి ఆలస్యం ఉండదని, ఆర్మూర్ మండలంలోని ప్రతి గ్రామానికి శ్మశాన వాటికలకు ఈజీఎస్ 10 లక్షల రూపాయల నిధులు మంజూరు అయి ఉన్నాయని అన్నారు. ఎంతవరకు పనులైతే అంతవరకు బిల్లులు ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ హేమలత, ఈసీ, టీఏ, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మెప్మా రిసోర్స్ పర్సన్లు చేస్తున్న సమ్మె నేటితో 13వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఈ రోజు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ
గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలు మొత్తం ఆర్పీలతో చేయించుకొని ఇప్పుడు సమ్మె చేస్తున్నా పట్టించుకోవటం లేదని అన్నారు. తమకు కనీస వేతనాలు చెల్లించాలని, లేని ఎడల సమ్మె విరమించేది లేదని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల వద్ద చాలని డబ్బులతో పని చేస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ వార్తల్లోకి వెళ్దాం. వేల్పూర్ మండలంలోని మోతే మరియు వేల్పూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయల నిధులను కేటాయిస్తుంది. అవి కాగితాలకు మాత్రం పరిమితమైనవి, ఆచరణలో మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. గత సంవత్సరం తీవ్ర ఇబ్బందితో చదువును ముగించుకున్న విద్యార్థులు ఈ సంవత్సరమైనా అన్ని సౌకర్యాలతో నూతన తరగతుల గదుల్లో చదువుకుంటాం అన్న విశ్వాసం పోయింది. బోధనలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా విద్యార్థుల కోసం భారీ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. కానీ సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాఠశాలలో అదనపు తరగతుల గదుల నిర్మాణం జరగటం లేదు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మోతే గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రికి గ్రామ అభివృద్ధి కమిటీ వారు అదనపు తరగతుల గదుల కోసం వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి వెంటనే అదనపు తరగతుల గదుల కోసం నిర్మాణం కోసం 41 లక్షల నిధులను మంజూరు చేశారు. తరగతుల కోసం గతేడాది మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మే 15న శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ వెంటనే పనులు ప్రారంభించిన పిల్లర్ల నిర్మాణం చేసి వదిలేశారు. ప్రభుత్వం నుంచి సరిగా నిధులు విడుదల కాకపోవడంతోనే అదనపు తరగతుల నిర్మాణం ఆలస్యం అవుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి అదనపు తరగతులను పూర్తి నిర్మాణం చేసి విద్యార్థుల భవిష్యత్తు ముందుకు సాగేలా ఉన్నత విద్యను అందించాలని ప్రజలు కోరుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మస్జిద్ ఆవరణలో గల రోడ్డుపై గత కొన్ని నెలల నుండి పైగుంత ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి గుంత ఏర్పడిన అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు. గుంతను వెంటనే పూడ్చాలని, ప్రమాదాలు జరగక ముందే ఈ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు తెలిపారు. కొన్ని జక్రాంపల్లి వార్తలు. జక్రంపల్లి గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ కమిటీ సభ్యులు, సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జక్రంపల్లి మండలంలోని మునిపల్లి గ్రామ చర్చి సంఘం సభ్యులకు 2 లక్షల రూపాయల ప్రాసెడింగ్ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అప్పలరాజన్న, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నంట భోజన్న, మండల అధ్యక్షుడు గంగారెడ్డి, నాయకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ వార్తలేంటో చూద్దాం. నవీపేట మండల కేంద్రంలోని గ్రామ సచివాలయ ఆవరణలో అనారోగ్యం మరియు యాక్సిడెంట్ తో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మద్దెపల్లి గ్రామానికి చెందిన సభావత్ రమేష్ కు 17,000 రూపాయల చెక్కు, నవీపేట్ కు చెందిన భూమయ్యకు 14,000 రూపాయల చెక్కును నవీపేట్ సర్పంచ్ కపిల, ఉప సర్పంచ్ పోషెట్టి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, మైనార్టీ నాయకుడు అఫ్సర్లు అందజేశారు. ఎడపల్లి వార్తల్లోకి వెళ్దాం. ఎడపల్లి మండలం దుబ్బతాండ మరియు నెహ్రూ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వారం రోజులు గడుస్తున్న ఉపాధ్యాయులను మాత్రం అధికారులు నియమించలేకపోవటం పట్ల విద్యార్థులకు విద్యా బోధన గాలికి వదిలేసినట్లయింది. ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలలో విద్యార్థులు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోతున్నారని, వారికి విద్యా బోధన ఏ మాత్రం జరగటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బ తాండాలు సిఆర్పి సుమలత గత 5 రోజులుగా విద్యార్థులకు పాఠాలు చెబుతుంది. పని చేయాల్సిన ఆమె ఉపాధ్యాయులు లేక పాఠశాలలో పాఠాలు చెబుతుందని స్థానికులు తెలిపారు. కొత్త కౌన్సిలింగ్ లో ఖాళీగా ఉన్న పాఠశాలకు వెంటనే టీచర్లను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వారం రోజుల క్రింద కౌన్సిలింగ్ జరిగిన ఇంతవరకు ఉపాధ్యాయులను నియమించలేకపోవటం సిగ్గుచేటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన
నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని ప్రకటిస్తూ ఉంటే గ్రామ స్థాయిలో మాత్రం పాఠశాలల్లో పనితీరు అధ్వానంగా ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి రామారావుని సంప్రదించగా మండలంలో 0 టీచర్లు గల పాఠశాలలు 2 ఉన్నాయని, దుబ్బతాండ మరియు నెహ్రూ నగర్ గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని తెలిపారు. త్వరలో జరిగే విద్యా వాలంటరీ ఎంపికల్లో ఎంపికైన వారితో ఒక్కొక్కరిని మరియు ఒక రెగ్యులర్ టీచర్ ని స్కూల్స్ లలో నియమిస్తామని వారు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎడపల్లి గ్రామానికి చెందిన వడ్ల శారదకు స్థానిక సర్పంచ్ శంకర్ నాయుడు కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కును పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డలకు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నారని, అటువంటి కుటుంబాల్లోని ఆడబిడ్డలకు పెళ్లి చేసేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ ద్వారా పేద కుటుంబాలకు చేయూతగా 75,000 నుండి 1,00,000 రూపాయల వరకు పెంచి ఈ పథకం ద్వారా ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ న్యూస్. నగరంలోని ఆటో నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మసూద్ బంధువుల శుభకార్యానికి బాల్కొండ మండల కేంద్రానికి వెళ్లగా అక్కడ ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బంధువులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మసూద్ మృతి చెందాడు. బులియన్ మార్కెట్ విశేషాలేంటో చూద్దాం. 24 క్యారెట్ తులం బంగారం ధర 31,500 రూపాయలు కాగా తులం ఆర్నమెంట్ బంగారం ధర 31,000 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్ద వెండి ధర 42,000 రూపాయలు కాగా తులం ముద్ద వెండి ధర 420 రూపాయలుగా ఉంది. కిలో ఆర్నమెంట్ వెండి ధర 40,000 రూపాయలు కాగా తులం ఆర్నమెంట్ వెండి ధర 400 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. కష్టపడి పనిచేసిన వారికే పార్టీ టికెట్లు. ఉమ్మడి జిల్లాల విస్తృత సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాస్ వెల్లడి. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులను కొనుగోలు చేసి ఆప్యాయంగా పలకరించి సెల్ఫీలు తీసుకున్న ఎంపీ కవిత. ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మైనార్టీ యువత శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, సిపి కార్తికేయ. వన్యప్రాణుల కోసం అమర్చిన ఉచ్చులో చిక్కిన చిరుత. భయాందోళనలో స్థానికులు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ నాయకులను నిలదీసిన కార్యకర్తలు. రసాబసాగా మారిన సమావేశం. నాయకుల జోక్యంతో శాంతించిన కార్యకర్తలు. జిల్లాలో జోరందుకున్న కారు. బూత్ కమిటీల సమావేశాలతో కదం తొక్కుతున్న గులాబీ నేతలు. సమస్యలు పరిష్కరించాలని ప్రజావానికి వెల్లువెత్తిన విన్నపాలు. సందడిగా మారిన కలెక్టరేట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ GTPL. నమస్తే.